నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ తామే శుద్ధపూసలమని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పరిణామం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలోని నాయకుల సొంత కూతుర్లు, అల్లుళ్ళు, చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు వారి మీదే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ముందు ఈ వీడియోలో ఓసారి చూస్తే క్లారిటీ వస్తుంది. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి. అది నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఎరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు, ఎంత లేని పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అది అంబటి రాంబాబు అల్లుడు స్వయంగా ఆయన మీద చేసిన ఆరోపణలు. ఇక ఇంకొక వీడియో చూద్దాం. ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తండ్రి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. తనెవరో తెలుసు కదా, ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి. ఈ వీడియో ఈ గత 2-3 రోజుల నుంచి చాలా వైరల్ అవుతుంది. ఇక యువతలో వచ్చిన ఈ మార్పు మంచిదే. మన వాళ్ళు, మన కుటుంబం, చుట్టాలు, బంధువులు, తండ్రి, మామ, అన్న, తమ్ముడు అనే అనుబంధాలు కాకుండా వారు చేసింది తప్పు అని నిక్కచ్చిగా చెబుతున్నారంటే వారికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మార్పు మరింతగా రావాలి. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా స్వార్థం లేకుండా నిలదీయగలగాలి. ఇప్పుడు చూసిన ఈ 2 వీడియోలు వైసీపీ నేతల కుటుంబీకులు చేసిన కామెంట్స్. ఇక వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదే ఏకంగా ఆయన చెల్లెళ్ళు విరుచుకుపడుతున్నారు. అవి కూడా మరోసారి చూసేద్దాం. వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన సొంత చెల్లెలు షర్మిల అంటున్న మాటలు. ఇక చిన్నాన్న కూతురు సునీత కూడా ఇదే స్థాయిలో ఆయన మీద విరుచుకుపడుతుంది. అది కూడా ఒకసారి చూసేద్దాం. అబ్సల్యూట్లీ. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. ఇది సొంత అన్న మీద చెల్లెమ్మల పోరాటం. ఇంత ధైర్యంగా తెగువతో పోరాడుతున్న వీరికి హ్యాట్స్ ఆఫ్. ఇందులో నిజానిజాలను గమనించే సత్తా, తెలివి ప్రజలకుంది. అది వారి ఓటుతో నిరూపించగలరు, నిరూపిస్తారు కూడా. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.